ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైజాగ్ పార్లమెంటరీ స్థానం హాట్ సీట్గా మారబోతుంది. ఇక్కడి నుంచి పోటీకి హేమీలు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ ఇప్పటికే బొత్స ఝాన్సీ పేరు ప్రకటించింది. కొత్తగా పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. ఇక టీడీపీ జనసేన కూటమి కూడా గట్టి అభ్యర్థిని రెడీ చేస్తోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖ ఎంపీ టికెట్ కోసం హడావిడి చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం వివాదాస్పదమైంది. సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సిన 65 లక్షలను ఇలా పండగ కోసం వేస్ట్ చేశారా అని సిపిఎం నేతలు మండిపడుతున్నారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి జీవీఎల్ నరసింహారావు తనకు తానుగా బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకున్నారా? ఈ సంగతి బీజేపీ శ్రేణులకే అర్థం కావట్లేదు. జీవీఎల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈసారి వైజాగ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగాలని అనుకుంటున్నారు. అందుకే కొన్ని నెలల క్రితమే విశాఖలో మకాం పెట్టేశారు జీవీఎల్. అప్పుడప్పుడు నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేస్తూ జనాన్ని కలుస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఈ పరిచయాలతోనే విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి మేఘవాల్ కూడా పాల్గొన్నారు. వైజాగ్ జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతి వేడుకలు తన ఎంపీ ఎన్నికలకు ప్రమోషన్స్ అవుతాయని జీవీఎల్ భావించారు. కానీ ఈ వేడుకల వల్లే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి సంబరాలకు ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులు వాడడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 65 లక్షల రూపాయలను కేటాయించడం ఏంటని సిపిఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. సిఎస్ఆర్ నిధులను సమాజ సేవా కార్యక్రమాలకు వాడాలే తప్ప ఇలా ఓ బీజేపీ ఎంపీ పలుకుబడి కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదంటున్నారు కమ్యూనిస్టు లీడర్లు. కో స్పాన్సర్స్ గా వ్యవహరించిన కొన్ని సంస్థల దగ్గర కూడా జీవీఎల్ లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే జీవీఎల్ టీం మాత్రం కౌంటర్ అటాక్ చేస్తుంది. సిఎస్ఆర్ నిధులను సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వరాదని, ఎక్కడా లేదని సిపిఎం అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని అంటోంది. రాజ్యసభ ఎంపీగా యూపీ నుంచి 2018లో జీవీఎల్ నరసింహారావు ఎన్నికయ్యారు. మరో 2 నెలల్లో పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా విశాఖ బీజేపీ టికెట్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా జతకట్టినా ఈ టికెట్ డిమాండ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇదే వైజాగ్ ఎంపీ స్థానాన్ని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆశిస్తున్నారట. అప్పుడు బీజేపీ అధిష్టానం ఆమెకి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖలో జీవీఎల్ రాజకీయాలను స్థానిక బీజేపీ నేతలు కూడా ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో స్థానిక నేతలెవరూ పాల్గొనడం లేదని అంటున్నారు. సంక్రాంతి వేడుకల నిర్వహణలో జీవీఎల్ మీద వచ్చిన ఆరోపణలపై బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం.